తప్పు తప్పు. అలా పిండం పెట్టకూడదు. అది మహా తప్పు. అవును కదా, బ్రతికున్న మావయ్యకు పిండం పెట్టడం తప్పే కదా. ఏంటి సరదా, ఏంటి కదా? భర్త పోయాడనే బొట్టు తీయలేదు, భర్త పోయాడనే విచారం నీ ముఖంలో కొంచెం కూడా లేదు. ఇప్పుడేమో కృష్ణప్రసాద్కి పిండం పెడతావంటే మహా తప్పు అనడంలో ఏంటి అర్థం? అంటే నా ఉద్దేశం, పెద్ద కొడుకు గగనుండగా చిన్న కొడుకు చెర్రీతో పిండ ప్రదానం చేయడం తప్పు అని అంతే. పెద్ద కొడుగ్గా తండ్రికి తలకొరివి పెట్టాలి అని తమరి అబ్బాయిని అడగడం కూడా జరిగింది. కాని మీ అబ్బాయికే తలకి పొగరికి వాడసలు నా తండ్రే కాదు పో అన్నాడుగా ఆ రోజు. అందుకే తలకొరివి పెట్టిన చెర్రీతోనే రేపు పిండ ప్రదానం కూడా జరిపిస్తున్నాం. కుదిరితే రండి, కుదరకపోతే ఇక్కడే కోలుబడి ఏడవండి. ఇది చెప్పిపోదామనే వచ్చాను. ఇక మీ ఇష్టం. పదపిని అపూర్వ, నాన్న ఆఖరి చూపు కూడా చూడ్డానికి ఒప్పుకోలేదు ఈవిడ గారు. ఇప్పుడు పిండం పెట్టడానికి ఎలా పిలుస్తుందో చూడు. పూరి, ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్లో అనవసరంగా మీరు జోక్యం చేసుకోకండి. కాలేజ్కి టైం అవుతుంది, వెళ్ళండి. అది కాదమ్మా నేను చెప్పేది. వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళండి.